ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 23వ తేదీన బుధవారం రోజున అయితే వీరికి ఎంతో లక్కీ రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఇన్నాళ్ళ నుంచి మీ జీవితం ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఇంకొక ఎత్తు. ఇప్పటి నుంచి పూర్తిగా భిన్నంగా అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశి వారి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క తులా రాశి వారికి తెలివి అంతా కూడా అన్ని రాశులకెల్లా మనం పోల్చుకుంటే వీళ్ళు చాలా తెలివైనటువంటి వారు. ఎవరి ఊహకు కూడా అందరూ చిక్కరు, దొరకరు. వీరితో మాట్లాడడం చాలా కష్టం. వీరితో మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా సరే వీరిని చూసినప్పుడు వీరి ప్రవర్తన బట్టి ఎవరికి వ్యతిరేకించాలని అస్సలు అనిపించదు. శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం. మీ 2 హస్తరేఖలు, బ్రొటనవేలు ముద్రలు, ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును. మీ సమస్యలతో సతమతం అవుతున్నారా? మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలైనా విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ ప్రేమ, వివాహం, విదేశీయానం, కోర్టు కేసులు, సంతానం లేకపోవటం, వ్యవసాయం, రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9618133998. మీకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. అలాగే రాశివారు చాలా పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు. రూపంలో ఎంత చక్కగా ఉంటారో అలాగే గుణంలో కూడా అంతే చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎవరి చేత ఒక్క మాట అనిపించుకునే అవకాశాన్ని వీరు అస్సలు ఇవ్వరు. అయితే వీరి జీవితంలో ఊహించినట్లయితే గనక ఈ మధ్య అంటే ఒక యుక్త వయసు దాటిన దగ్గర నుంచి కూడా మనం గమనించినట్లయితే గనక యుక్త వయసు దగ్గర నుంచి కూడా వీరికి ఏంటంటే కొంచెం అభిమానించే వాళ్ళు అయితే ఎక్కువగా తగులుతూనే ఉంటారు. యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి చదువుకునే టైంలో అలాగే కొంచెం వీరిని ప్రేమించేటువంటి మనుషులు అమ్మాయిలకి, అబ్బాయిలకి అవ్వచ్చు. లేకపోతే అమ్మాయిలకు, అబ్బాయిలకు అవ్వచ్చు. ఇట్లేంటంటే పెళ్లి కాని వయసు దగ్గర నుంచి కొంచెం అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు ఈ రాశి వారికి. వీరు ఏ ఏ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా వారి పనిలో వీరు ఉంటూ ఉంటారు. కానీ వీరు ఎంత పట్టించుకోకుండా ఉంటున్నారంటే అవతల వాళ్ళ వ్యక్తిత్వం అది స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. అవతల వ్యక్తులకి వీరి మీద ఇంకా ఆసక్తి కలుగుతూ ఉంటుంది. మాట్లాడకుండా దూరంగా సెటిలవుగా ఉన్నట్లయితే వారి కదిలించి ఒకటికి 10 సార్లు మాట్లాడించుకోవడం, కదిలించుకోవడం ఇలాగ మీరేంటంటే చాలా అభిమానం, మీరంటే చాలా ఇష్టం కానీ చెప్పేసి వాళ్ళు వెంటబడేటువంటి సందర్భాలు అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత కూడా కనీసం ఒక 20 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా వీరికి ఇలాంటివి కొన్ని ఎదురవుతూ ఉంటాయి ఈ తులా రాశి వారికి అని చెప్పుకోవచ్చు. అలాగే తులా రాశిలో జన్మించినటువంటి వారు కూడా చాలా అందంగా ఉంటారు. ఇక వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి అధిక తెలివితేటలైతే ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా! వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. ఏ పని అయినా పూర్తి చేసేంత వరకు వీరు వదిలిపెట్టరు. ఇక ఈ రాశి వారి వ్యక్తులైతే ఎంత పెద్ద సమస్య వచ్చినా గానీ ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి కష్టపడే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఏదైనా జీవితంలో సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే ఉంటుంది. దానికోసం వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ తులా రాశివారు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ తులా రాశిలో పుట్టిన వారు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. అందరితో కలుపుకునే తత్వం వీరికి చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారి వ్యక్తులకు స్నేహం కోసం ఎంత ఖర్చైనా చేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు. ఈ రాశి వ్యక్తులకు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. మధ్యవర్తిత్వాన్ని
ఎప్పుడు కూడా ముందుంటారు ఈ తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు. జీవితంలో కష్టపడాలి, డబ్బు సంపాదించాలని నిరంతరం వీరు కష్టపడుతూనే ఉంటారు. ఇక ఈ రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ తులారాశి వారి వ్యక్తుల కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండడం దానికోసం వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఈ రాశివారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఇక దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు. ఈ రాశి వారి వ్యక్తులైతే మంచి పట్టుదలతో ఉంటారు. ఏ పనైనా ఖచ్చితంగా సాధించే అంతవరకు వీరు విడిచిపట్టరు అని చెప్పుకోవచ్చు. ఇక నమ్మిన వారి కోసం తన ప్రాణాలైనా ఇవ్వడానికైతే సిద్ధంగా ఉంటారు ఈ తులారాశి వారు. వీరు చాలా నమ్మకస్తులు. ఈ రాశి వారి వ్యక్తులు తమ తప్పు లేకపోతే మాత్రం ఎవరికి దగ్గర కూడా లొంగరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి కోపం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారి వ్యక్తులు బాధ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి అందరినీ ప్రేమగా పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అందరితో ప్రేమగా ఉంటారు ఈ రాశివారు. ఇక వీరు తెలిసిన కానీ తెలియక కానీ ఎవ్వరికి మోసం అనేది అస్సలైతే చెయ్యరు. ఇంకా ఈ రాశిలో పుట్టిన వారి వ్యక్తులకి నా అనుకున్న వారే ఎక్కువగా వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారి వ్యక్తులకు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సహాయం చెయ్యరు. ఇక ఈ రాశి వారి వ్యక్తులు అయితే ఎంజాయ్‌మెంట్ చేయడానికైతే చాలా అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సున్నితమైన మనసును కలిగి ఉంటారు. ఈ యొక్క తులా రాశివారు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క విషయాన్ని సహాయం చేస్తూనే ఉంటారు. ఇక ఈ రాశి వారి జీవితంలో కష్టాలు, బాధలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు చాలా ప్రశాంతంగా ఉండటానికైతే ఈ యొక్క తులా రాశివారు ఇష్టపడుతూ ఉంటారు. వీరి జీవితాన్ని చాలా బ్యాలెన్స్‌గా ఉంచుకుంటారు ఈ రాశివారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం దూకుడు తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. వీరికి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఒక్కొక్కసారి లభించక వీరైతే కుటుంబ బాధ్యతలను కారణంగా అయితే చాలా కాలంగా కృంగిపోతూ ఉన్నారు ఈ యొక్క రాశివారు. ఒంటరిగా ఉంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఈ యొక్క తులా రాశివారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరైతే చాలా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు. ఇక ఈ రాశి వారికి కష్టానికి ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ యొక్క రాశి వారికి జూలై 23వ బుధవారం రోజు నుంచి అయితే వీరికి ఎంతో పెద్ద లక్కీ రోజని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది ఈ రోజున అంటే, ఇక ఈ రోజున మీకు అద్భుతమైన ఫలితాలైతే మీరు పొందుకోబోతున్నారు. ఈ యొక్క తులా రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులా రాశి వారికి మీకు ఆర్థిక సహాయం అనేది ఈ సమయంలో ఈ రోజున మీకు అందబోతుంది. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వీరికి రొమాంటిక్ ఫీలింగ్ అయితే ఈరోజైతే మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారు. ఈరోజు మీరు వారి వల్ల చాలా హ్యాపీగా కూడా ఉంటారు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఈ రోజున చాలా ఎంతో లక్కీ రోజు అని మీతోటి ఉండటం వల్ల చాలా లక్కీ రోజు అనేది చాలా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఎంతో అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీకు గ్రహస్థితులు మార్పుల వల్ల చాలా లాభాలు రావటం, మీకు ఆర్థిక పురోగతి లభించడం, ఆర్థిక సహాయం అందడం, ఇలాంటివి మంచి మంచి పనులు చేయటం, ఇలా మీకు మంచి లాభాలు రావటం, మీకు ఇతరుల ప్రశంసలు పొందుకోవడం ఇలా అయితే జరుగుతాయి. కుటుంబంలో మంచి గౌరవ ప్రతిష్టలు కూడా పెరగడం, మీ భాగస్వామి మిమ్మల్ని అభినందించడం ఇలా అయితే మీకు ఖచ్చితంగా జరగబోతున్నాయి. కనుక ఈ తులా రాశి వారికి ఎంతో లక్కీ రోజు అని చెప్పుకోవచ్చు. కనుక ఇలాంటి అద్భుతమైన ఫలితాలైతే ఈ యొక్క రాశివారు ఈ రోజునైతే ఖచ్చితంగా చూడబోతున్నారు. కాబట్టి వీరికి గ్రహస్థితుల మార్పుల వల్ల ఇలాంటి రోజు అనేది ఎంతో లక్కీ రోజు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 23వ తేదీన బుధవారం రోజున చాలా అద్భుతమైన లక్కీ రోజు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క రాశి వారు ఎక్కడున్నా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది.